అనేక మంది గద్దరుల్ని నమూనాల్ని సృష్టించిపోయినటువంటి అన్న గద్దరన్న వారసత్వం చెప్పుకోవాలంటే తెలంగాణ స్థాయిలో రైతాంగ పోరాటం నుండి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తువు కొడుకో నైజాం సర్కారోడ కానించి సుద్దాల హనుమంత్ కానించి పల్లెటూరి పసలు కాసే మొరగాడ కానించి అట్లా నక్సల్బరీ పోరాటంలో ఉవ్వెత్తున వచ్చినటువంటి ఏం పిల్లడు ఎలా వస్తామని వంగపండు కానించి అదేవిధంగా మనకు గూడాంజన కానించి అట్లా చూసుకుంటే రామారావణ ఇట్లా అనేక మంది తమ యొక్క వారసుల్ని సృష్టించినటువంటి గద్దరన్న. ఇవాళ గద్దరన్నని మనం మహాభారతం రామాయణ ఇతిహాసాలు పాటల రూపంలో ఉన్నాయి, కానీ మార్కిస్టు భావజాల తత్వాన్ని గద్దరన్న పాటల రూపంగా మన తెలంగాణ గడ్డకు అందించిపోయాడని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గద్దర్ పాట యొక్క ఉద్దేశం తెలుసు. కాబట్టి ఈ యుగానికి ఈ తెలుగు సాహిత్యానికి ఆయన యుగకర్త అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. గద్దర్లాగా పాడాలని చెప్పేసి అనేక ఊళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము గద్దరన్నని చూసి నేర్చుకున్నాం. భారతదేశం భాగ్యసీమరని గద్దరన్న రాస్తే నేను దాని నమూనా ఎట్లా ఉంటుందని చెప్పేసి భారతదేశం బాగిన పడ్డదిరో నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా వరి నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా భారతదేశం బాగిన పడ్డదిరో నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా వరి నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా పాలు తాగిన పల్లె తల్లిని అవిరి కోడికి అప్పచెప్పరా అవిరి కోడికి అప్పచెప్పరా అత్తమంటి నా గర్భ భూమిలో రేగులు జిల్లే వేస్తా ఉండు నోరు లేని యంత్రాలను నింపి ఎత్తు నాగలి ఓ చెరుకొడవని సిరిమెక్కిని చేసిన చేతులు చచ్చుబడ్డాయి కార్పొరేట్లో సాయం చూసి దుఃఖే మోకలు దుఃఖిస్తున్నాయి. ఇక్కడ దాకా గద్దరన్నలాగా నాలాగానే అందరూ రాస్తారు. గద్దరన్నలాగా నేను లాస్ట్కి ఇచ్చినటువంటిది సెలకల రైతుల కుతికలి విసికిందో కలిసి మన కూడిన చేస్తాడు మరి నాయన కూడిన చేస్తాడు భారతదేశం తాకిన పడ్డదిరో నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా మరి నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా. గద్దరన్న చూసి నేర్చుకున్న పాట ఇది. గద్దరన్న ఆ ఒక్క పాటతో నేను ఇంకొక నమూనా రాసినటువంటిది తరిబిల్ల నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం అని చెప్పేసి రాస్తే నేను ఆ పుస్తకం చదివిన తర్వాత సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట ఒంటరి తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట ఒంటరి తమ్ముడా, కంప్యూటర్ మిషన్ ఉందంట, కంపెనీకే వెళ్ళంట, అందరితోటి ఈ పనిని అది ఒక్కడే చేస్తుందంట. గద్దరన్న పంచు అరే ఉద్యోగాలు రావికి తమ్ముడా, ఉల్లాలు చేతికిస్తారు తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట ఒంటరి తమ్ముడా. వందలాది పాటలు రాశారు. ఆయన ఇన్స్పిరేషన్ జయరాజన్న, గోరెటెంకన్న, గూడాంజన్న తీసుకొని నేను వందల పాటలు రాశాను. ముషీరాబాద్లో నేను తెలంగాణ మూమెంట్లో పెద్ద సభ జరుగుతున్నప్పుడు ఆ పాట రాసింది ఎవరో నాకు తెలియదు తమ్ముడు, నువ్వని నాకు తెలియదాకా అని చెప్పేసి నాకు హక్కు చేసుకుని గుండె కత్తుకున్నాడు. వీరులారా వీరా గుంటలారా, వీరులారా వీరా గుంటలారా, తెలంగాణలోన కంచి చెమ్మలారా, నువ్వు వెచ్చటి నెత్తులు చిమ్మిరారా, వీరులారా వీరా గుంటలారా,
పుస్తకం గద్దరన్న ఉంది. నేను ఇంటర్మీడియట్లో చదివాను. పాటల సేకరణ ఎలా చేయాలో, పాటలు ఎలా రాయాలో, జానపదాలని సేకరించి పదాలని, ఆ నుడికారాల్ని, పదబంధాల్ని మళ్ళీ వాళ్ళకెట్లు ఇవ్వాలో ఆ పుస్తకం అద్భుతంగా ఉంది. దాన్ని చూసి నిజంగా ఒక రైతు దగ్గరికి వెళ్ళా నేను. ఆ రైతు మాట్లాడుతూ, ఏం బతుకయ్యా ఇది, ఏం బతుకు ఇది, దూరి అమ్మ బతుకురా అని అన్నాడు. నా గద్దరనే యాదికి వచ్చింది, తరగని కానీ పుస్తకం యాదికి వచ్చింది. అందులో పదాలని నేనే తీసుకొని అచ్చం గద్దరలాగా రాయాలని చెప్పేసి, ఏం బతుకు ఏం బతుకన్నా, ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు ఈ బతుకాను. ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు ఈ బతుకాను. పల్లెరు రాజాల పలుగుల మీద నడిచి పాముల తేలల గడిపి ఎత్తుల నడిచి వాళ్ళ గుట్టల నీళ్లు తాగి పుల్ల కంచెలు ఎక్కి దూకి పుల్ల కొసలు గాడుతున్న పేడరొచ్చుని ఎత్తిపోతే పెంట తింపే పక్క ఏకటి కట్టే కుంగరాగే ఏం బతుకు ఏం బతుకు అరే ఏం బతుకు దసరీ అమ్మ ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. నేను ఇటీవల కాలంలో సమ్మక్క సారక్క వీరుల జాతర ఈ పాటలో గుడి లేదు గుడి తలుపు లేదులే మేడారంలో, గుళ్ళెల పోన గూడెం జాతర, గుడి లేదు గుడి తలుపు లేదులే మేడారంలో, గుళ్ళెల పోన గూడెం జాతర ఈ మేడారంలో. ఈ పాటని అనేక సార్లు విన్నాను తమ్ముడు. నేను సమ్మక్క సారక్క మీద రాయాలంటే మళ్ళీ నీ పాట చూడాల్సిందే, అంత అద్భుతంగా రాసినామని చెప్పేసి నన్ను అనేక సందర్భాల్లో పోయాను. నేను గద్దరన్నకు వంటపల నాగరాజు తమ్ముడు గద్దరన్నకు తూటాకు 25 సంవత్సరాలు, గద్దరన్న జీవితానికి 75 సంవత్సరాలు అనే సందర్భంలో ఒక కార్యక్రమం పెట్టాడు నాగరాజు తమ్ముడు. పెడితే ఒక పాట రాసి గద్దరన్నకి వినిపిద్దామని చెప్పేసి రాశాడు. రాస్తే గద్దరన్న ఆయన బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉంటే నేను అన్న అక్కడికి ఎందుకు పోయినామని అడిగితే నన్ను పోలీసులు మాడికి బెంగళూరు పిలుస్తారు తమ్ముడు అని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో గద్దరన్న చనిపోయినప్పుడు ఆయనతో పాటుగా నేను సార్ మేము అందరం కలిసి ఉన్నాం. ఒక దగ్గర ఒక పోలీసు మిత్రుడు గద్దరన్నకి చెప్పులు వదిలి, దూరం నుంచి నేను గమనిస్తున్నా, చెప్పులు వదిలిపెట్టి షూ వదిలి ఆయనకు నమస్కారం తెలియజేసి, సార్ సార్ చూడండి సార్ అని చెప్పేసి నేను మళ్ళీ నేను దూరం పోయిన తర్వాత ఇట్లా సెల్యూట్ చేస్తే టోపీ తీసేసి మళ్ళీ నాకు సెల్యూట్ చేశాడు అక్కడ దూరం నుంచి. అంటే సమస్త ప్రజల్ని గుండెల్లో గూడు కట్టుకున్నవాడు గద్దరన్న. కాబట్టి గద్దరన్నని మర్చిపోవటం అంటే నేను అనుకుంటా ఒక జెరూసలేం వెళ్ళో, ఒక మక్కా వెళ్ళో అక్కడ దేవుణ్ణి దర్శించేటట్టుగా ఈ తెలంగాణ గడ్డకి వచ్చిన ప్రతి ఒక్కరు గద్దర్ని చూడకుండా పోయే, ఈ మట్టిని తీసి పుణ్యమైనటువంటి మట్టి, ఈ గడ్డ మీద గద్దరు బతికింది కదా అని చెప్పేసి ప్రపంచం అంతా నివ్వరమయ్యే విధంగా ఈ గడ్డ పుణ్యమైందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం చూస్తాం, ఒక కబీర్ని, ఒక దుకాణంని, వీళ్ళంతా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆ జీవితంలో మొట్టమొదటి వ్యక్తి మన గద్దరన్న అని చెప్పేసి తెలియజేస్తూ, గద్దరన్న మీద ఒక్క పాటని, ఒక్క ముక్కని పాడి వినిపిస్తా. ఒక్క చెప్పు
పోయాం. 3 రోజుల తర్వాత నేను వస్తానని చెప్పేసి చెప్పినటువంటి గద్దరన్న రాలేకపోయాడు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా నిమిషకొచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు మా అన్న. కాబట్టి గద్దరన్నలు అంతకుముందు చెప్పిన ఒక్కటే విషయం అన్న, ప్రపంచంలో పేరెన్నికైనటువంటి అనేక మంది పాలరాప్సర్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక చోట ఛాలెంజ్ ఛాంపియన్ మన వేషాదారులా తెలుసు. ఛాలెంజ్ ఛాంపియన్, నిజమైన ఛాలెంజ్ ఛాంపియన్ ఎవరో పోటీ పెడితే ఛాలెంజ్ ఛాంపియన్ 4వ ప్రైజ్ వచ్చిందట. అట్లా గద్దరన్న పోటీ పెడితే విశ్వవిద్యాలయంలో గద్దరన్న కన్నా మించిపోయిన గద్దరన్నలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి జయరాజన్ ఒక మాట చెప్పాడు. బ్లాక్ టైగర్స్ అని గద్దరన్న జయరాజన్న మొత్తం ఒక బ్లాక్ టైగర్స్ పేరు మీద రైటర్స్ టైగర్ పెట్టారు. డీజీపీ దగ్గరికి వెళ్ళారట. డీజీపీ దగ్గరికి వెళ్ళి అన్న మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి అడిగితే జయరాజన్నతో డీజీపీ అన్నారట, గద్దరన్న ఎంత ప్రతిభావంతుడో ఎంత శక్తివంతుడో మాకు తెలుసు జయరాజు, నేను పర్మిషన్ ఇవ్వని చెప్పేసి అన్నారట. ఎందుకు సార్ అని అంటే, ఒక చోట పెద్ద బహిరంగ సభ జరుగుతుంది, నేను ఒక 4 పోలీసు వాళ్ళని పోయి పంపి వాళ్ళందరినీ తీసుకుని రమ్మని చెప్పేసి ఆ సభను విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి నేను పంపాను. ఆ 4 పోలీసు వాళ్ళు అక్కడికే పోయారు, వాళ్ళు తిరిగి రాలేదు. మళ్ళా గంట